హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ద మూమెంట్. ఆల్రెడీ లాస్ట్ వీక్ మినీ వ్లాగ్లో చెప్పా కదండి, మేము ఫ్యూ వీక్స్ బ్యాక్ డాలస్ వెళ్ళామని. ఆ డే అంతా కూడా బేబీ షవర్ ఈవెంట్ తోటే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ది సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది, అక్కడికి వెళ్ళాము. ఇంకా లాస్ట్గా వచ్చేసే రోజు అయితే మేమంతా కలిసి మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఆ రెస్టారెంట్ నేమే మీ కొసీనా. కొసీనా అంటే స్పానిష్లో కిచెన్ అంటండి. సో మీ కొసీనా అంటే ఇట్స్ మై కిచెన్ అన్నట్టు. సో ఇట్స్ ఏ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఆ రోజైతే కొంచెం రష్గానే ఉంది, కొంచెం వెయిటింగ్ టైం ఉన్నా కూడా ఇట్స్ ఏ వర్త్ వెయిటింగ్ అని చెప్పొచ్చు. ఫుడ్ టేస్ట్, అంబియన్స్ అండ్ ఫుడ్ క్వాంటిటీ అన్ని కన్సిడరేషన్ చేసుకుంటే ఐ వుడ్ సే ఏ బిగ్ థమ్స్ అప్ ఫర్ రీవిజిట్ ఈ ప్లేస్కి అయితే ష్యూర్గా. మోస్ట్లీ ఏ మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అలా నాచోస్ విత్ సాల్సా అనేది మనకి వెల్కమ్ స్నాక్ కింద ఇస్తారు. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసరికి స్ట్రాబెర్రీ మాక్టైల్ ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ ఇస్ సో గుడ్. అండ్ కమింగ్ టు ద ఫుడ్ ఐటమ్స్, ఇది వచ్చేసరికి గల్ఫ్ ష్రిమ్ టాకోస్ అండ్ సైడ్ వచ్చేసరికి అవకాడో సాలెడ్ విత్ గ్రీన్ రైస్. సిమిలర్ గానీ ఇది చికెన్ టాకోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మామా చికెన్ టాకోస్ అండ్ ఎరిన్స్ చికెన్. సో గుడ్, మస్ట్ ట్రై డిష్. ఇది పాబ్లానా ష్రెడెడ్ చికెన్ ఎంచిలాడాస్, చికెన్ ఫజీటాస్ అండ్ ఫైనల్లీ ఇది స్పినాచ్ చికెన్ ఎంచిలాడాస్ అనుకుంటా. ఐమ్ నాట్ ష్యూర్, గుర్తులేదండి, చాలా వీక్స్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము బ్యాక్ టు అవర్ హోమ్. మిడిల్లో అయితే చిన్న స్టాప్ అయితే తీసుకున్నామండి స్టార్ బక్స్ దగ్గర, అక్కడ డ్రింక్ కోసం. అండ్ అక్కడ బాటిల్స్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఎల్లో వన్ అండ్ పింక్ అండ్ వైలెట్ షేడ్తో ఉన్నాయి 2 బాటిల్స్ కూడా బాగున్నాయి. అండ్ కంప్లీట్ స్టోర్ అంబియన్స్ అయితే మనకు అలా ఉందండి. అండ్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మేము శాన్ ఆంటోనియో ఫియాస్టాకి అయితే వెళ్ళామండి. ఇది ఎవ్రీ ఇయర్ ఒక 10 days జరిగే సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్లీ ఆ వర్డ్ మీనింగే సెలబ్రేషన్ స్పానిష్లో. ఆ 10 daysలో కూడా మల్టిపుల్ పెరేడ్స్ అయితే జరుగుతాయండి. సో ఆ ఈవెంట్ చూడడానికి అక్కడ జనాలు అయితే ఆ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మల్టిపుల్ చైర్స్ అయితే ఉంటాయి, వాటిని మనం రిజర్వ్ చేసుకోవాలి. సో కూర్చుని ఈవెంట్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే ఫియస్టా ఫ్లాంబో పెరేడ్, అది యుఎస్లోనే లార్జెస్ట్ ఇల్యూమినేటెడ్ నైట్ పెరేడ్ అంటండి. మల్టిపుల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారు. అంటే పోలీస్ దగ్గర నుంచి నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. క్లియర్గా చెప్పాలి అంటే ఒక కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళే కాకుండా ఇంకా యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ ఈవెంట్ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, అలామో అండ్ బ్యాటిల్ ఆఫ్ శాన్ హసింటోలో పార్టిసిపేట్ చేసిన హీరోస్ని హోనర్ చేయడం కోసం మోర్ దెన్ 1 century నుంచి సెలబ్రేట్ చేస్తున్నారండి. అండ్ ఈ బ్యాటిల్స్లో వార్ అయిన తర్వాతే టెక్సస్కి మెక్సికన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందంట. సో అందుకే ఆ పర్టికులర్ వార్స్కి అంత ప్రత్యేకత ఇచ్చారు వీళ్ళు. ఈ ఈవెంట్ అయితే ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అయిందండి అండ్ నైట్ 11 వరకు అయితే ఉంది. మేము కొంచెం సేపు ఉండి ఇంకా వచ్చేసాము. అంటే 9 వరకు అలా ఉన్నాము. ఇంకా లేట్గా ఉంటే మళ్ళీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. బట్ యూ గైస్ క్యాన్ కంటిన్యూ వాచింగ్, ఎండ్ వరకు చూడండి. హోప్ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. వ్లాగ్ అయితే అవ్వలేదండి, ప్లీజ్ డూ కంటిన్యూ వాచింగ్. ముందు ముందు ఇంకా మంచివి చూపించారు షోలో.